దేవాది దేవునికి స్తోత్రాలు. డైలీ బ్రెడ్ ద్వారా ఈ దినము మిమ్మల్ని కలుసుకొని దేవుని మాటలు మాట్లాడేదానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అందరినీ అయితే డైలీ బ్రెడ్ వినేదానికి ప్రేరేపించి మీ సన్నిధానానికి రమ్మని చెప్పండి. వినండి, వింటే మేలు పొందుతారు. దేవుని వాక్యం ఎంత వింటే అంత బలమండి. సరే, ఈ దిన వాక్యం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. రిమెంబర్ హౌ ద లార్డ్ యువర్ గాడ్ హస్ బ్లెస్డ్ యూ in everything that you have done. तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे हाथों के सब कामों के विषय तुम्हें आशीष देता आया है. అవునండి, దేవుని మనకు తోడుగా ఉండాల. మనుషుల తోడు కంటే, బంధువుల తోడు కంటే, గొప్పవారి తోడు కంటే సృష్టికర్త అయిన దేవాదేవుడు, నిన్ను పుట్టించిన వాడు, దినము వెంబడి దినము కాపాడుతున్నవాడు, మాసం వెంబడి మాసం కాపాడుతున్న దేవుడు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఎన్ని రోజులు ఉంటాడంట? దేవుని వాక్యం అంటుంది, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఎంత మంచి దేవుడండి. అయితే తోడుగా కొద్ది రోజులు ఉండవచ్చు. పెళ్లి చేసుకున్న భార్య కొద్ది రోజులే ఉంటుంది, అయితే భర్త కొన్ని రోజులే ఉంటాడు. అయితే దేవుడు సదాకాలం ఉంటాడు. అలాంటి దేవుణ్ణి వదిలిపెట్టద్దండి. ద్వితీయోపదేశ కాండములో 3వ అధ్యాయం 2వ వచనములో, అతనికి భయపడకుము, అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను అంటున్నాడు. శత్రువులు మన చేతికి అప్పగిస్తారండి దేవుని మీద ఆధారపడితే. అయితే శత్రువులకు భయపడద్దు, దేవుని మీద ఆధారపడు. ఎంతమంది శత్రువులున్నా పర్వాలే, అయితే దేవుడు ఒక్కడు మన పక్షములో ఉంటే మనకు విజయము వస్తుంది. యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో 8వ వచనములో, యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వాడు అప్పగించి ఉన్నాను. దేవుడట తన పిల్లల చేతికి శత్రువును అప్పగిస్తున్నాడు. అయితే వారిలో ఎవడు నీ ఎదుట నిలవబడని యెహోషువతో చెప్తున్నాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం, శత్రువు వైపు చూడొద్దు. దావీదు దేవుని వైపు చూశాడు. 6 మూల జానుడి వ్యక్తితో పోరాడిన యుద్ధము యెహోవాది అన్నాడు. దేవుని మీద ఆనుకొని దినదినము, గంట గంట, మాసమాసము విజయాన్ని సాధిస్తూ మన జీవిత యాత్ర కొనసాగించాల. అయితే వినుచున్న సోదరి సోదరుడా, నీవెవరి మీద ఆనుకున్నావు? మనుషుల మీద ఆనుకోవద్దు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన మాట నిలబెట్టుకునేవాడు. ఆయన మనుషుడు కాదండి మాట తప్పేకి. కాబట్టి నేడే మీరు ఆయన మీద ఆధారపడి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం పొందండి. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, వింటున్నటువంటి వారు మీరు తోడుగా ఉండి వారు తలపెట్టిన కార్యాలన్నీ సఫలీకృతము చేయమని, మీరే కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.